చాలా గ్యాప్ తర్వాత విదేశీ పర్యటన ముగించుకున్నాక చారిత్రక ఓటమి తర్వాత వైఎస్ జగన్ మరోసారి తన గలం విప్పారు. వచ్చే ప్రభుత్వం జగన్ 2.0 చూస్తారని చెప్పడం ద్వారా చాలా సంకేతాలిచ్చారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల రాగమెత్తుకున్నారు. ఇంకా 4.5 ఏళ్లు వారిని వెంట ఉండేలా చూసుకునేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, క్యారెక్టర్ ముఖ్యమంటూ చెప్పడం వెనుక ఏ ప్లాన్ దాగుంది? అధికారం పోతేనే కార్యకర్తలు గుర్తొస్తున్నారా? వైఎస్ జగన్ జనవరి 11న లండన్ వెళ్లి ఫారిన్లో లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా వస్తూనే డైరెక్ట్ హైదరాబాద్ లేదంటే విజయవాడ కాదు, బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. యలహంక ప్యాలెస్ వెళ్లారు. తాజాగా అమరావతి వచ్చారు. సో ఇప్పుడు మ్యాటర్ జగన్ లండన్ టూర్ కాదు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముఖ్య నేతలతో భేటీ నిర్వహించడం, అందులో చెప్పిన మాటల చుట్టూ ఇప్పుడు రాజకీయం గరం గరంగా మారింది. ఈసారి వచ్చే జగన్ 2.0 వేరుగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. గతంలో పార్టీ శ్రేణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయానన్నారు. జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా చేయలేకపోయా. మొదట ప్రజలే గుర్తొచ్చారు. వారి కోసమే తాపత్రయపడ్డానన్నారు. ఇప్పుడు కార్యకర్తల్ని చంద్రబాబు సర్కారు పెడుతోన్న ఇబ్బందుల్ని చూస్తున్నానని, వారికి అండగా ఉంటానన్నారు. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్నాళ్లు కార్యకర్తలను ఎందుకు పట్టించుకోలేదు? విపక్షంలో ఉన్నప్పుడే గుర్తొచ్చారా అన్న పాయింట్స్ తెరపైకొస్తున్నాయి. అంతేకాదు, మాజీ సీఎం జగన్ మళ్లీ కలల్లో తేలిపోతున్నారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. మనిషి మారలేదా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీని వైసీపీ 30 ఏళ్ల పాటు పాలిస్తుందని, కథ మార్చేస్తామని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఇప్పుడు జగన్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన క్లియర్ కట్ సందేశం ఏంటంటే, కేసులకు భయపడద్దు, జైల్లో పెట్టినా తగ్గొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయాలంటున్నారు. నిజానికి ఇదే కార్యకర్తల కోసం తన తొలి టర్మ్ పాలనలో ఏమీ చెయ్యలేదని జగన్ ఒప్పుకున్నా మనస్ఫూర్తిగా చెప్పలేని విషయాలు చాలానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి పవర్లో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరినీ పెద్దగా అనుమతించలేకపోయారు. నిజానికి ఏ లీడర్ అయినా గెలవాలంటే ముఖ్య కారణం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలే. కానీ వైసీపీలో మాత్రం గత 5 ఏళ్లు పూర్తిగా రివర్స్. రావాలి జగన్, మమ్మల్ని కలవాలి జగన్ అంటూ ఒక దశలో కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ ముందు నినాదాలు కూడా చేశారు. వైసీపీ ఓడిన తరువాత కూడా వెళ్లి కలుద్దామన్న వారికి చుక్కెదురు తప్పలేదు. ఇంకా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తాడేపల్లి ప్యాలెస్ ముందున్న రోడ్లలో ఆంక్షలు తొలగిపోయి సామాన్య జనం రాకపోకలకు వీలు కల్పించారు. గతంలో ఫోటోలు, గుర్తింపు కార్డులు చూపించిన తరువాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించేవారు. అది పరిస్థితి. సో ఇప్పుడు కథ మారింది. గోడలు బద్దలయ్యాయి. కనీసం రాకపోకలకైనా ఛాన్స్ దొరుకుతోంది. మొత్తానికి ఫారిన్ టూర్ ముగించుకుని వచ్చిన జగన్ చాలా విషయాలే చెప్తున్నారు. అధికారంపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి అన్నీ అనుకున్నట్లే సాగుతాయా? ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతోందా అన్న చర్చ జరుగుతోంది.
నిజానికి జగన్ అసెంబ్లీకి వెళ్లటం లేదు, అక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావించటం లేదు. కావాల్సినంత నెంబర్ లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రస్తుతం 11 సీట్లే వైసీపీకున్నాయి. ఇలాగే చేస్తే ఆ 11 మందిలో కూడా ఉండేదెవరో ఊడేదెవరో అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే సభలో విపక్షముండాలి, అప్పుడే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. కానీ తాను మీడియా ముందే అధికార పక్షాన్ని నిలదీస్తానని జగన్ పట్టుబట్టు కూర్చున్నారు. లేటెస్ట్ గా సభలో సీఎం మాట్లాడినంత టైం ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు జగన్. సభలో ఎదురెదురుగా కూర్చుని ఫైటింగ్ చేసుకోవాల్సిన పని లేదని కొత్త ఫార్ములా వినిపిస్తున్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. జగన్ 2.0 అంటే ఉన్న 11 సీట్లు కూడా ఖతమే అని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. సాధారణంగా ఓడిపోయిన వారు తాము ఎందుకు ఓడిపోయామన్న విషయాలపై ఆత్మవిమర్శ చేసుకుంటారు. కానీ జగన్ అలా కాదు. మళ్లీ వస్తా, 30 ఏళ్లు ఉంటామంటున్నారు. ఇన్నాళ్లకు కార్యకర్తలే కీలకమంటున్నారు. సూపర్ 6 ఏదంటున్నారు. ఇదే కాదు, గత 5 ఏళ్లలో చేసిన తప్పులకు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా కథ చాలానే ఉంది. ప్రతిపక్షంలో ఉంటే కేసుల మీద కేసులు పడతాయి, అధికారంలోకి వస్తే పోతాయి. ఇదే ఫార్ములాతో మాజీ సీఎం జగన్ అంటున్నారు. వై నాట్ 175 అన్నారు. తీరా 11కి పరిమితమయ్యారు. దారి కనిపించడం లేదు. అందుకే కార్యకర్తల రాకం అందుకున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. మరోవైపు జగన్ ప్రతిపక్షంలోకి షిఫ్ట్ అయ్యాక మాటికి బెంగళూరు టూర్ పెట్టుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరితో భేటీలు జరుపుతున్నారో తెలియదు. అంతా సీక్రెట్. ఒకప్పుడు చంద్రబాబు, పవన్ మాటికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారంటూ విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నారు. యలహంక ప్యాలెస్ లో మకాం వేస్తున్నారు. దీనిపైన అధికార కూటమి పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పనులు, అక్రమాలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కూటమి ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తుంది. లేటెస్ట్ గా లిక్కర్ కేసులో అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో ఏం జరిగింది, ఎవరెవరు ఎంత నొక్కారన్న విషయాలపై సిట్ తేల్చబోతుంది. ఇదే కేసుపై గతేడాది సెప్టెంబర్ 23న ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలకు, సన్నిహితులు, బినామీలకు నిర్దేశిత కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. సో దీనిపై పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేయబోతున్నారు. దీనిపైన జగన్ గరం అవుతున్నారు. మద్యం లింకులకు తమ పార్టీ వాళ్లకు ఏం సంబంధం అంటున్నారు. ఏం సంబంధం? ఆయన పార్లమెంట్, లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనదే పోర్ట్ఫోలియో. మరి ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం, ఇంకోడు కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పారు. ఆయన రాసి ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్ ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీస్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీస్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాముడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఇది కేసుల్లో నిలబడతాయి. అన్ని ఇప్పటికే వైసీపీలో చాలా మందికి కేసుల భయం పట్టుకుంది. నందిగం సురేష్, కుక్కల విద్యాసాగర్, బోరుగడ్డ అనిల్ లాంటి వారు జైలుకెళ్లారు. సజ్జల విచారణ ఎదుర్కొన్నారు. కేసులు, కోర్టులు, విచారణలంటూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే రాష్ట్రం వదిలేసి తమ సొంత పనులు చూసుకునేందుకు వెళ్లిపోతున్నారంటున్నారు. సిచ్యువేషన్ ఇలానే ఉంటే పార్టీ సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో గుర్తు చేసుకోవాలని మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్సీ కేసు పెట్టారు, శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారో చెప్పండి. నాయకుడు ఒకటి చెప్పారంటే దాన్ని ఖచ్చితంగా ఫాలో అయి అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ జగన్ విషయంలో అలా జరగటం లేదు. ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న మాజీ సీఎం అసెంబ్లీకి మాత్రం వెళ్లటానికి ఇష్టం చూపడం లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్హాజరైతే సభ అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చని చెబుతుంది. అయితే 60 రోజుల వ్యవధిని లెక్కించడంలో సభను ప్రోరోగ్ చేసిన లేదా వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా వేసిన కాలానికి లెక్కలోకి తీసుకోవద్దన్న నిబంధన ఉంది. సో వేటు పడకుండా ఉండాలంటే అసెంబ్లీకి వచ్చి టెక్నికల్ గా సంతకం చేసి వెళ్లేలా చూసుకుంటారన్న టాక్ వినిపిస్తుంది. మొత్తంగా గత 5 ఏళ్లలో ఎలా విధ్వంసం చేశారో కూటమి పార్టీలు లెక్కలతో సహా వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుంది అన్నది చూడాలి. ఏపీలో పొలిటికల్ గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇది ఆరంభం మాత్రమే. విపక్ష నేత జగన్ వెంట ఇక మిగిలేదెవరు, వెళ్లేదెవరన్నది కూడా త్వరలోనే క్లారిటీ రాబోతోంది. కేసులు ఎదుర్కోవాల్సి ఉంది. సో సవాలక్ష ఉన్నాయి. మ్యాటర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.